ట్రిగ్గర్స్ అయితే ఇవాళ మనం స్టార్ట్ చేసుకుందాం. బేసిక్‌గా బిఫోర్ ట్రిగ్గర్స్‌లో ఎలా అయితే మనకు ఒక 2-3 సినారియోస్ ప్రాక్టీస్ చేసామో మేజర్‌గా లైక్ డూప్లికేషన్ రూలు, వాలిడేషన్స్ అండ్ సేమ్ రికార్డ్‌లో ఉన్న ట్రిగ్గర్స్‌ని అప్డేట్ చేయడం. ఈ సినారియోస్ మనకు మేజర్‌గా వస్తాయి. అదే మనం ఆఫ్టర్ ట్రిగ్గర్స్‌లోకి వెళ్ళినప్పుడు దేర్ ఆర్ ఫ్యూ సినారియోస్ ఆల్మోస్ట్ ఒక 4 సినారియోస్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఆ సినారియోస్ ఏంటి అని మనం అనలైజ్ చేయగలిగితే అండ్ ఆ సినారియోస్ మీద మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం సో దట్ మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఆ సినారియోస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాటికి సొల్యూషన్స్ని ఎలా బిల్డ్ చేయాలి అనేసి. సో లెట్స్ గో టు డెవలపర్ కన్సోల్. సో ఫస్ట్ సినారియో ఎలా ఉంటుందంటే బేసిక్గా ఈ ఆఫ్టర్ ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తామంటే రిలేషన్షిప్ రికార్డ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక ట్రిగ్గర్ లోపల మీకు 2 ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఆ 2 ఆబ్జెక్ట్స్ మీద డిఎంఎల్ ఆపరేషన్ ఉంది. రైట్, మీరు అబ్జర్వ్ చేస్తే బిఫోర్ ట్రిగ్గర్స్లో ఎక్సెప్ట్ డూప్లికేట్ రూల్స్లో రిమైనింగ్ అన్ని సింగిల్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. డూప్లికేట్ రూల్స్లో కూడా సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయినా దాంట్లో డేటా రిట్రీవల్ మాత్రమే మీరు చేస్తున్నారు తప్ప ఆ సెకండ్ ఆబ్జెక్ట్ మీద ఎలాంటి డిఎంఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయట్లేదు. డిఎంఎల్ విచ్ మీన్స్ ఆ సెకండ్ ఆబ్జెక్ట్లో ఏదైనా ఫీల్డ్ వాల్యూ చేంజ్ చేయట్లేదు ఆర్ఎల్స్ ఆ ఫీల్డ్ని అప్డేట్ చేయట్లేదు. అదే ఆఫ్టర్ ట్రిగ్గర్లో ఏమవుతుందంటే రిలేషన్షిప్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ మీద మనం డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని అప్డేట్ చేయడం, చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్ని అప్డేట్ చేయడం, పేరెంట్ క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ క్రియేట్ చేయడం, చిల్డ్రన్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్ అప్డేట్ చేయడం. ఇవి మేజర్గా 4 సినారియోస్ ఉంటాయి ఆఫ్టర్ ట్రిగ్గర్లో. అండ్ ఈ 4 సినారియోస్ని కూడా మనం ఫ్లో టైంలో మాట్లాడుకున్నాం. అక్కడ ఏదైతే లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేసామో ఇక్కడ కూడా అదే లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేస్తాము. అండ్ మోస్ట్లీ ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అన్నిటిలో చాలా వరకు స్పెసిఫిక్ టు అప్డేట్ సినారియోస్లో మ్యాప్ యూటిలైజేషన్ అవుతుంది. బట్ పేరెంట్ రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ ఇన్సర్ట్ చేయడం అదే ఏదైతే సినారియో ఉందో ఈ సినారియోలో మ్యాప్ అయితే ఇన్వాల్వ్ అవ్వదు. ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఈజియెస్ట్ సొల్యూషన్ అనమాట ఒకవేళ మనకు వస్తే. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం ఒక సినారియో వచ్చినప్పుడు అంటే లెట్స్ కన్సిడర్ ఆ సినారియోలో 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. సెకండ్ ఆబ్జెక్ట్ మీద సమ్ డిఎంఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నారు. సో ఐ విల్ మెన్షన్ when account is created insert contact as well. ఇది మనకున్న సినారియో. అకౌంట్ ఒకవేళ క్రియేట్ అయినప్పుడు ఆ అకౌంట్ డేటా యూజ్ చేసుకొని కాంటాక్ట్ రికార్డ్ని కూడా ఇన్సెట్ చేయమంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ థింగ్ మనం అనలైజ్ చేయాల్సింది 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయా ఏది ట్రిగ్గర్ లోపల. ఎస్ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ డిఎంఎల్ ఆపరేషన్ ఏమైనా పర్ఫామ్ చేస్తున్నామా సెకండ్ ఆబ్జెక్ట్ మీద. ఎస్ పర్ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ అకౌంట్ అనేది ఫస్ట్ ఆబ్జెక్ట్, కాంటాక్ట్ అనేది సెకండ్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాం కాంటాక్ట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. డేటా మ్యానిపులేషన్ అంటారు. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ అంటారు. సో ఈ డిఎంఎల్ చేస్తున్నప్పుడు అది కూడా సెకండ్ ఆబ్జెక్ట్లో మనం డెఫినెట్లీ వెళ్ళాల్సింది ఆఫ్టర్ ట్రిగ్గర్స్కి బిఫోర్ ట్రిగ్గర్స్కి కాదు. ఎందుకంటే రీజన్ కూడా చెప్తా. ఇప్పుడు అకౌంట్ రికార్డు సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిన తర్వాత మాత్రమే దాని రిలేటెడ్ కాంటాక్ట్ని మనం ఇన్సర్ట్ చేయాలి. అంతేకాని ఆ అకౌంట్ రికార్డ్ సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అవ్వక ముందుకే దాని రిలేటెడ్ కాంటాక్ట్ని మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటే పాసిబిలిటీ లైక్ అది అకార్డింగ్ టు లాజిక్ అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మేబీ అకౌంట్ రికార్డ్ ఇన్సర్ట్ అయ్యే టైంలో వాలిడేషన్ రూల్స్ వల్ల లేదా సమ్ అదర్ లైక్ ఆటోమేషన్స్ వల్ల ఆ రికార్డ్ ఇన్సర్ట్ అనేది ఫెయిల్ అయిపోయింది. బట్ ఆ అకౌంట్ ఇన్ఫర్మేషన్ తోని కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే అది బిఫోర్ ట్రిగ్గర్లోనే ఉంది. సో మీరు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అబ్జర్వ్ చేస్తే సేల్స్ ఫోర్స్లో ఫస్ట్ సిస్టమ్ వాలిడేషన్ రూల్స్, దాని తర్వాత బిఫోర్ ట్రిగ్గర్స్, దాని తర్వాత కస్టమ్ వాలిడేషన్ రూల్స్. రైట్, సో బిఫోర్ ట్రిగ్గర్లో మనం ఆల్రెడీ అకౌంట్ రిలేటెడ్ కాంటాక్ట్ని క్రియేట్ చేసాం అనుకుందాం. బట్ ఆ అకౌంట్ రికార్డ్ అనేది సమ్ కస్టమ్ వాలిడేషన్ రూల్స్ వల్ల ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు అకౌంట్ లేదు బట్ దాని అండర్లో ఒక కాంటాక్ట్ అయితే మనం క్రియేట్ చేసాం. సో ఇది ప్రాపర్ లాజిక్ కాదు కదా. పేరెంట్ ఉంటేనే పేరెంట్ అండర్లో మనకు చిల్డ్రన్ రికార్డ్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. సో అకౌంట్ రికార్డ్ లేకుండా కాంటాక్ట్ రికార్డ్స్ క్రియేట్ అవ్వకూడదు. విచ్ మీన్స్ పేరెంట్ రికార్డ్ లేకుండా చిల్డ్రన్ రికార్డ్స్ క్రియేట్ అవ్వకూడదు. అదే బిఫోర్లో వెళ్తే ఇదే ప్రాబ్లం అనమాట. బిఫోర్లో ఏంటంటే మనకు క్లారిటీ లేదు ఆ పేరెంట్ రికార్డ్ స్టిల్ క్రియేట్ అయిందా సక్సెస్ఫుల్గా లేదా అనేసి. ఆ కన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ సినారియోలో మాత్రమే వస్తుంది. అందుకే రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు అండ్ వాటి మీద డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం యూటిలైజ్ చేయాల్సింది ఆఫ్టర్ సినారియోస్ మాత్రమే. అది
ఇన్సర్ట్ అయినా, అప్డేట్ అయినా, డిలీట్ అయినా, అన్‌డిలీట్ అయినా ఏదైనా పర్లేదు. బట్ మనం యూజ్ చేయాల్సింది ఆఫ్టర్ సినారియోస్ మాత్రం. అండ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం ఆఫ్టర్ ఆర్ బిఫోర్ అనేసి? బిఫోర్ అయితే ట్రిగ్గర్‌లో సింపుల్‌గా ఒకటే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. లేదా డూప్లికేషన్ చెకింగ్ లాంటిది ఉంటుంది. వాలిడేషన్ రూల్స్ లాంటిది ఉంటుంది. అదే ట్రిగ్గర్ సినారియోలో మీకు 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. సెకండ్ ఆబ్జెక్ట్ మీద ఇన్సర్టింగ్, అప్డేటింగ్, డిలీటింగ్ లాంటిది ఏదైనా పెర్ఫార్మ్ చేస్తున్నామంటే బ్లైండ్‌గా అది ఆఫ్టర్ ట్రిగ్గర్ లాగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫిక్సింగ్ కాదు ఇంక దాంట్లో డౌట్ ఏం లేదనమాట. ఈవెన్ ఇప్పుడు ఆఫ్టర్ ట్రిగ్గర్స్‌లో మనం స్టార్ట్ చేసేటప్పుడు కూడా సిమిలర్‌గా మనం ప్రీవియస్‌గా యూజ్ చేసిన ఒక 4 క్వెషనరీస్ ఏవైతే ఉన్నాయో అవే క్వెషన్స్ మనం ఫాలో అయిపోతే ఒక బేస్ ట్రిగ్గర్ ఏదైతే ఉందో అది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత రాయాల్సిన లాజిక్ అంతా డిపెండ్స్ ఆన్ ద సినారియో అనమాట. ఫస్ట్ ఒకసారి క్వెషన్స్‌ని కాపీ చేసుకుందాం. సో ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ రాయాలి? ఇది బై డిఫాల్ట్ మన ఫస్ట్ క్వెషన్ ఇప్పటికైనా. ఈవెన్ మీరు ఒక ప్రాజెక్ట్‌లోకి వెళ్ళినా, ఆ ప్రాజెక్ట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినా కానీ, మీకు తెలీదు కదా ఫస్ట్ ఏ ట్రిగ్గర్ మీద లైక్ వాటెవర్ లాజిక్ మనం ఉందో, ఆ లాజిక్‌ని ఎక్కడ రాయాలనేసి. ఎందుకంటే ఇక్కడ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది, కాంటాక్ట్ ఇన్వాల్వ్ అయింది. ఎక్కడ రాయాలనేసి మనకు కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్ థింగ్ మనకు క్లియర్‌గా మెన్షన్ చేసింది. అకౌంట్ క్రియేట్ అవుతున్నప్పుడు కాంటాక్ట్ మీద సమ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి అంటున్నారు. సో, అకౌంట్ క్రియేట్ అయినప్పుడే మనకు కావాల్సిన లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా మీరు అనలైజ్ చేసి వాటెవర్ ఆబ్జెక్ట్ ఉందో, ఆ ఆబ్జెక్ట్‌ని డిసైడ్ చేసుకోండి. ఏ ట్రిగ్గర్ అనేది ఈ ఆబ్జెక్ట్ మీద రాయాలి అని. వన్స్ మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ సెట్ చేయండి. ఆల్రెడీ ఏమైనా ట్రిగ్గర్స్ ఉన్నాయా? ఎలా సెట్ చేస్తాం మనం? ఓపెన్‌లోకెళ్ళేసి, ట్రిగ్గర్స్‌లోకెళ్ళి ఆ ట్రిగ్గర్స్‌ని సెట్ చేయండి. అకౌంట్ మీద ఏదైనా ట్రిగ్గర్ ఉందా అనేసి. ఒకవేళ ఉంటే ఆ ట్రిగ్గర్‌ని ఓపెన్ చేసి, దాంట్లో బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అని కండిషన్స్ చెక్ చేయడము, దాని తర్వాత ఈజ్ ఇన్సెట్ చెక్ చేయడం. అది మీరు చేస్తారు స్టెప్ 1. స్టెప్ 2లో సారీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఏంటి అనేసి మనకు క్లారిటీ కావాలి. ఏది ట్రిగ్గర్ సినారియో ఏంటి అనేసి. బేసిక్‌గా ఇప్పుడే చెప్పాను. మనకు ఏదైతే ట్రిగ్గర్ వచ్చిందో దాంట్లో 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. అండ్ సెకండ్ ఆబ్జెక్ట్ మీద మీకు క్లియర్‌గా డీఎంఎల్ ఆపరేషన్ కనిపిస్తే రైట్? అది డెఫినైట్‌లీ ఆఫ్టర్ ట్రిగ్గరే. ఎందుకంటే డీఎంఎల్ ఆపరేషన్ సెకండ్ ఆబ్జెక్ట్ మీద చేయడం అనేది బిఫోర్ ట్రిగ్గర్‌లో పాసిబిలిటీ అవ్వదు. అండ్ చేయకూడదు కూడా. అది డెఫినైట్‌లీ ఆఫ్టర్‌లోనే చేయాలి. సో, ఇలా మీరు ఆఫ్టర్ ఆర్ బిఫోర్ అని కూడా ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ కాంటెక్స్ట్ ఏంటి? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అండ్ ఆఫ్టర్‌లోకి వచ్చేసరికి మనకు అన్‌డిలీట్ కూడా ఉంది. సో, దేంట్లో చేయాలి ఇప్పుడు ఇది? ఆఫ్టర్ అయితే డిసైడ్ అయ్యాం. తర్వాత ఆఫ్టర్‌లో కూడా మరి ఇన్సర్టా, అప్డేటా, డిలీట్ అనేది కూడా మనం డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. దానికోసం అగైన్ ట్రిగ్గర్ మనం అబ్జర్వ్ చేస్తే ఆ ట్రిగ్గర్‌లో ఏం మెన్షన్ చేసింది, ఎలా మెన్షన్ చేసింది అన్న బేసిస్‌లో మనం డిసైడ్ అవ్వచ్చు. వెన్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేసింది. అకౌంట్ రికార్డ్ క్రియేట్ అవుతున్నప్పుడు లేదా వాటెవర్ కస్టమ్ ఆబ్జెక్ట్ మనకుందో ఆ కస్టమ్ ఆబ్జెక్ట్ మనకు క్రియేట్ అవుతున్నప్పుడు మనం ఈ లాజిక్ పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటున్నాం. సో, ఆ లాజిక్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డేటా రిట్రీవల్ రిక్వైర్డా అంటే మీరు ఎప్పుడైనా ఆఫ్టర్ ట్రిగ్గర్‌లో సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఇన్వాల్వ్ అయిందో ఆ సెకండ్ ఆబ్జెక్ట్‌ని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి. సెకండ్ ఆబ్జెక్ట్‌ని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు విచ్ మీన్స్ పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్‌ని కూడా క్రియేషన్ చేస్తున్నారు. ఇదొక సినారియో. ఫిక్స్డ్‌గా గుర్తుంచుకోండి. ఇదొక సినారియో. మీకు ఈ సినారియోలో మల్టిపుల్ మేబీ ప్రాజెక్ట్ బేసిస్‌లో ఆబ్జెక్ట్స్ చేంజ్ అయ్యి ఉంటాయి. రైట్? ఆహ్, మీ ప్రాజెక్ట్‌లో అకౌంట్ ఉండకపోవచ్చు. ఇంకేదైనా ఆబ్జెక్ట్ ఉండొచ్చు. కాంటాక్ట్ ప్లేస్‌లో ఇంకేదైనా ఆబ్జెక్ట్ ఉండొచ్చు. ఆ సినారియోని మీరు ఎలా కన్సిడర్ చేయండి అంటే పేరెంట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ క్రియేట్ అవ్వడం. మరి వీటిలో అసలు మీకు క్లారిటీ లేదు. పేరెంట్ రికార్డ్ ఏంటి? చిల్డ్రన్ రికార్డ్ ఏంటి అనేసి స్టిల్ అనుకుందాం. అప్పుడు మీరు ఫైండ్ ఔట్ చేయాలి. పేరెంట్ రికార్డ్ ఏంటి? చిల్డ్రన్ రికార్డ్ ఏంటి అనేసి ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయాలి. అదెలా ఫైండ్ ఔట్ చేయొచ్చంటే 2 ఆబ్జెక్ట్స్ మీదకెళ్ళండి. అకౌంట్‌లోకెళ్ళండి, కాంటాక్ట్‌లోకెళ్ళండి. న్యూ బటన్ క్లిక్ చేయండి రికార్డ్ క్రియేషన్‌కి. కాంటాక్ట్‌లో అకౌంట్ అని ఏదైనా ఫీల్డ్ కనిపిస్తుందా చూడండి. లేదా అకౌంట్‌లోకెళ్ళి కాంటాక్ట్ అని ఏదైనా ఫీల్డ్ కనిపిస్తుందా లేదా చూడండి. ఈ ఫీల్డ్ ఏంటంటే రిలేషన్‌షిప్ ఫీల్డ్ అన్నమాట. మీకు గుర్తుందో లేదో లుకప్ ఫీల్డ్ కానీ, మాస్టర్ డీటెయిల్ ఫీల్డ్ కానీ మనం చిల్డ్రన్ రికార్డ్‌లో క్రియేషన్ చేసాం. రైట్? చిల్డ్రన్ ఆబ్జెక్ట్‌లో క్రియేషన్ చేసి పేరెంట్ ఆబ్జెక్ట్‌కి లింక్ చేసామన్నమాట. సో, వాటెవర్ ఆబ్జెక్ట్‌లో మీకున్న ఆబ్జెక్ట్స్‌లో ఏ ఆబ్జెక్ట్ మీదైతే రిలేషన్‌షిప్ ఫీల్డ్ ఉంటుందో అది చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అవుద్ది. వైస్ వర్సా అదర్ ఆబ్జెక్ట్ మీకు పేరెంట్ రికార్డ్ అవుద్ది ఆర్ పేరెంట్ ఆబ్జెక్ట్ అవుద్ది. ఇలా మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీకు తెలీదు, కొత్త ప్రాజెక్ట్ ఆ రిలేషన్‌షిప్స్ తెలియవు, ఆబ్జెక్ట్స్ ఏమున్నాయనేసి డౌట్ ఉంటే ఇలా ఫైండ్ ఔట్ చేయండి. ఫైండ్ ఔట్ చేసిన తర్వాత ఏది క్రియేట్ అయినప్పుడు ఏది క్రియేట్ చేస్తున్నాం అనే బేసిస్‌లో మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇది పేరెంట్ క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ క్రియేషనా? లేదా చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్ అప్డేటా? ఏంటి అనేసి మీరు డిసైడ్ అవ్వచ్చు.
సో మనము ఐడెంటిఫై చేసాం అకౌంట్ అనేది పేరెంట్, కాంటాక్ట్ అనేది చిల్డ్రన్, రైట్. సో ఇప్పుడు పేరెంట్ ఇన్సర్ట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఈ సినారియోలో డేటా రిట్రీవల్ మనకు రిక్వైర్డ్ లేదనమాట. ఎందుకు అంటే అకౌంట్ రికార్డ్ ప్రీవియస్గా మన దగ్గర లేదు, ఇప్పుడు క్రియేషన్ చేస్తున్నాం. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని కాంటాక్ట్ రికార్డ్ని కూడా మనం క్రియేషన్ చేయాలి. ప్రీవియస్గా ఉంటే మనం అప్డేట్ చేస్తాం, లేదు కాబట్టి మనము ఇన్సర్ట్ చేయాలి. ఒకవేళ అప్డేట్ సినారియోలో ఉన్నప్పుడు మీరు డేటా రిట్రీవల్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది. ఎందుకంటే ఆ చిల్డ్రన్ డేటా ఏదైతే ఉందో ఆల్రెడీ మీకు డేటాబేస్లో ఉంది. సో ఆ డేటాని మీరు తీసుకురావాలి, తీసుకొచ్చి సమ్ ఫీల్డ్ అప్డేట్ చేయాలి. అప్పుడు మనకు డేటా రిట్రీవల్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది. బట్ ఈ సినారియోలో మనకు ఏదైతే అకౌంట్ అండ్ కాంటాక్ట్ ఉన్నాయో దీంట్లో చిల్డ్రన్ రికార్డ్ని కూడా మనము క్రియేషన్ చేస్తున్నాం, రైట్. అప్డేట్ చేయట్లేదు, క్రియేషన్ చేస్తున్నాం. సో ఈ సినారియోలో ఏది పేరెంట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని క్రియేషన్ చేయడే సినారియో ఏదైతే ఉందో అప్పుడు మనకు డేటా రిట్రీవల్ అనేది రిక్వైర్డ్ లేదు. అండ్ ఈ సినారియో ఏదైతే ఉందో ఇది మోస్ట్ ఈజీ అనమాట. ఇది ఇన్ కేస్ ఆఫ్ ఆఫ్టర్ ట్రిగర్స్లో చాలా ఈజియెస్ట్ వే ఇది. సో దీనికోసం మనం ఎనీవే ఫస్ట్ ఒక క్లాస్ అయితే డిఫైన్ చేద్దాం. నేనైతే ప్రతి దాన్ని ఒకే హ్యాండిల్ క్లాస్లో రాస్తున్నా. ఇక్కడ చూస్తే కాంటాక్ట్ ట్రిగ్గర్ హ్యాండిల్తో రాస్తున్నా, బట్ ఇది కరెక్ట్ కాదు కదా. మీరు అకౌంట్ ట్రిగ్గర్ ఏదైతే అకౌంట్ ట్రిగ్గర్కి వెళ్ళాలి. అండ్ అకౌంట్ ట్రిగ్గర్ రిలేటెడ్ హ్యాండ్లర్ క్లాస్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్లర్ క్లాస్లో మీరు రాయాల్సి ఉంటుంది. ఇన్సర్ట్ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్, ఎందుకంటే మనకు అకౌంట్ రికార్డ్ వస్తుంది కాబట్టి లిస్ట్ ఆఫ్ అకౌంట్ ట్రిగ్గర్ డేటా, రైట్. మనకు బేసిక్ సింటాక్స్ అయితే ఇది. మనం ఏం చేయాలి అనుకుంటున్నాం, ఆ అకౌంట్ రికార్డ్స్ ఏవైతే ఇన్సర్ట్ అవుతున్నాయో ఆ ఇన్సర్ట్ అయ్యే అకౌంట్ రికార్డ్స్ డేటా యూజ్ చేసుకొని కాంటాక్ట్ రికార్డ్స్ని క్రియేట్ చేయాలి. ఇదే మన లాజిక్. సో కాంటాక్ట్ రికార్డ్స్ని ఎలా క్రియేషన్ చేద్దామో చూపిస్తాం. ఫస్ట్ థింగ్ మనకు క్లారిటీ ఉంది, అకౌంట్ రికార్డ్స్ మనకి ఎన్ని ఉన్నాయో తెలియదు, అది కలెక్షన్లో వస్తుంది, విచ్ మీన్స్ మోర్ దాన్ 1 రికార్డ్ ఉంది. 1 100 200 మనకి క్లారిటీ లేదు. ఎన్ని అకౌంట్ రికార్డ్స్ వచ్చినా ఆ అకౌంట్ రికార్డ్స్ రిలేటెడ్ మనం కాంటాక్ట్ రికార్డ్స్ని అయితే ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ మనం లూప్ అయితే చేయాలి. ట్రిగ్గర్ డేటా. సో మనకు ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేస్తే న్యూ రీసోర్స్ క్రియేషన్ చేశారు. ఎక్కడ ఫ్లోస్ లోపల న్యూ రిసోర్స్ క్రియేషన్ చేశారు. అండ్ డేటా టైప్ ఏమో రికార్డ్ అని సెలెక్షన్ చేసుకొని వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ మీరు క్రియేషన్ చేశారో ఆ ఆబ్జెక్ట్ని చూస్ చేసుకున్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మనం ఎట్లా అయితే రెగ్యులర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నామో అలా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. కాంటాక్ట్ రికార్డ్ ఈక్వల్స్ టు న్యూ కాంటాక్ట్. ఇది రెగ్యులర్ వేరియబుల్ లానే మనం ఒక ఇంటీజర్ ఎలా అయితే తీసుకుంటున్నామో అలానే పబ్లిక్ స్టాటిక్ అలానే ఇది. బట్ ఇదేంటంటే ఒక రికార్డ్ ఇనిషియలైజేషన్ అంటారు దీన్ని. సో ఇది ఒక రికార్డ్ ఇనిషియలైజేషన్ అంటారు. రికార్డ్ ఇనిషియలైజేషన్ అంటే వాట్ ఎవర్ న్యూ ఆబ్జెక్ట్ రికార్డ్స్ మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ వేరియబుల్ని ఇలా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మనము ఫ్లోలో ఏం చేసామంటే న్యూ రిసోర్స్ క్లిక్ చేసి దాంట్లో వేరియబుల్ సెలెక్షన్ చేసి అండ్ దెన్ దానికి ఒక నేమ్ ఇచ్చి అండ్ డేటా టైప్ ఏమో రికార్డ్ అని సెలెక్షన్ చేసి అండ్ దెన్ ఏ ఆబ్జెక్ట్ రికార్డ్స్ మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ని చూస్ చేసుకున్నారు. ఇక్కడ మనం కాంటాక్ట్ రికార్డ్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసాం. డేటా టైప్ మీద కాంటాక్ట్. ఇక్కడ మనం ప్రీవియస్గా ఇంటీజర్ అని ఇచ్చాము ఆర్ స్ట్రింగ్ అని ఇచ్చాము, రైట్. స్ట్రింగ్ అని ఇచ్చాము. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వాట్ ఎవర్ మీరు రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ రికార్డ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఇస్తున్నాం. అండ్ న్యూ కాంటాక్ట్ ఇలా ఒక రికార్డ్ ఇనిషియలైజేషన్ చేయొచ్చు. ఇది కస్టమ్ ఆబ్జెక్ట్ అయినా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి అయినా ఏదైనా సిమిలర్గానే ఉంటుంది. బట్ కస్టమ్ ఆబ్జెక్ట్స్కి అయితే ___ సి ఇలా వస్తుంది, ఎందుకంటే అది కస్టమ్ ఆబ్జెక్ట్ కాబట్టి. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి అలా రాదు, అదొక డిఫరెన్స్. సో ఒక రికార్డ్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఈ రికార్డ్ మేబీ లీడ్ అయ్యి ఉండొచ్చు, ఆపర్చునిటీ అయ్యి ఉండొచ్చు, టాస్క్ అయ్యి ఏదైనా అయ్యి ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ లైక్ ఆ ఆబ్జెక్ట్ రికార్డ్స్ని మీరు రిట్రీవ్ చేయాలనుకుంటున్నారో దాని రిలేటెడ్ ఈ వేరియబుల్ని ఇలా ఇనిషియలైజ్ చేయండి. ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు డేటా మ్యాపింగ్ 2 స్టెప్స్లో. ఫస్ట్ రికార్డ్ ఇనిషియలైజేషన్ చేస్తాము. రికార్డ్ ఇనిషియలైజేషన్ అయిన తర్వాత
సో రికార్డ్ ఇనిషియలైజేషన్ అయిన తర్వాత మనం డేటా మ్యాపింగ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కాంటాక్ట్ రికార్డ్‌ని ఇనిషియలైజ్ చేసాం. దాంట్లో ఫీల్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని, మొబైల్ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఇలా మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని ఏవైతే ఉన్నాయో వీటిని మనం బేసిక్‌గా డేటా మ్యాప్ చేయాలి. ఈ డేటా మనకు అకౌంట్‌లో ఉంది. అకౌంట్‌లో ఉన్న కొన్ని ఫీల్డ్స్‌ని తీసుకెళ్ళి కాంటాక్ట్‌లోకి అసైన్ చేయాలి. దీనికోసం మనం ఫ్లో లోపల అసైన్‌మెంట్ ఆపరేటర్ యూజ్ చేసాం. బట్ కోడ్‌లోకొచ్చేసరికి మనకు అపెక్స్‌లో సింపుల్‌గా ఈక్వల్స్ టు సింబల్ అనేది సరిపోతుంది. అదే అసైన్‌మెంట్ ఆపరేటర్. సో, ఎలా చేస్తామంటే కాన్ రికార్డ్ డాట్ లాస్ట్ నేమ్. కాంటాక్ట్‌లో మనకి లాస్ట్ నేమ్ అనే ఫీల్డ్ ఉంది. దాంట్లో నేను ఏం వాల్యూ అసైన్ చేయాలి అనుకుంటున్నా అంటే అకౌంట్‌లో ఉన్న నేమ్ అసైన్ చేయాలి. అండ్ అగైన్ కాంటాక్ట్ రికార్డ్‌లో ఉన్న మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్. దానికి అకౌంట్‌లో ఉన్న మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్. ఫోన్ నంబర్ ఫీల్డ్. ఫోన్ నంబర్ ఫీల్డ్. అండ్ దెన్ కాంటాక్ట్ రికార్డ్‌లో ఉన్న మేబీ ఐ థింక్ లెట్స్ గో విత్ సమ్ అకౌంట్ ఐడి. అంతే కదా! ఇప్పుడు మనం ఏదైతే కాంటాక్ట్ రికార్డ్ క్రియేషన్ చేస్తున్నామో అది ఈ ప్రెజెంట్ ఏదైతే అకౌంట్ రికార్డ్ మనము లూప్ చేసామో దాని అండర్‌లో రావాలి. సో, అకౌంట్ ఐడి పాస్ చేస్తున్నాం. సో దట్ ఈ చిల్డ్రన్ రికార్డ్, కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఉందో ఇది ఈ అకౌంట్ రికార్డ్ ఏదైతే మనం లూప్ చేసామో దాని అండర్‌లో యాస్ ఎ చిల్డ్రన్ రికార్డ్ లాగా క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇది మిస్ అయితే మాత్రం మనకు డెఫినెట్‌లీ ఏమంటారు పేరెంట్ అండ్ చిల్డ్రన్ ఏదైతే రిలేషన్‌షిప్ ఉందో అది అవ్వదన్నమాట. ఎందుకంటే ఇది కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవ్వకుండా ఉండదు. అది ఒక సెపరేట్ చిల్డ్రన్ లాగా క్రియేట్ అవుతుంది. ఒక అకౌంట్ అండర్‌లో చిల్డ్రన్ రికార్డ్ లాగా ఉండదన్నమాట. సో, ఒక అకౌంట్ అండర్‌లో చిల్డ్రన్ రికార్డ్ లాగా మనకు కావాలి కాబట్టి, సో, ఏదైతే కాంటాక్ట్ రికార్డ్‌లో అకౌంట్ ఐడి ఉందో దానికి అకౌంట్‌లో ఉన్న అకౌంట్ ఐడిని పాస్ చేస్తుంది. ఇదేంటి అకౌంట్ ఐడి అనేది రిలేషన్‌షిప్ ఫీల్డ్ అన్నమాట. మీరు లుక్‌అప్ అని మాస్టర్ డీటెయిల్ గాని క్రియేషన్ చేశారు కదా! ఆ ఫీల్డ్ లోపల స్టోర్ అయ్యేది పేరెంట్ ఐడీయే స్టోర్ అవుతుంది. ఇంకా నథింగ్ లైక్ వేరే అదర్ ఇన్ఫర్మేషన్ ఏం స్టోర్ అవ్వదు. ఒకవేళ ఆపర్చునిటీ పేరెంట్ అనుకుందాం. ఏది కాంటాక్ట్‌కి. సో, ఇక్కడ ఆపర్చునిటీ ఐడీ అని వస్తుంది. వాటెవర్ మీ రిలేషన్‌షిప్ ఫీల్డ్ నేమ్ ఉందో అది మీరిక్కడ యాడ్ చేయాల్సుంటుంది. అది ఎక్కడి నుంచి ఫైండ్ ఔట్ చేయొచ్చు అనేసి డౌట్ రావచ్చు. సింపుల్‌గా ట్రిగ్గర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆ రిలేటెడ్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది ఆబ్జెక్ట్ ఓపెన్ చేయండి. అక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్ ట్యాబ్‌లోకెళ్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫీల్డ్ ఏంటి? ఫీల్డ్ ఏపీఐ నేమ్ ఏంటని. సో, ఆ ఏపీఐ నేమ్స్‌ని మీరిక్కడ యూజ్ చేయొచ్చు. ఫైన్. సో, ఇప్పుడిక్కడ మనం డేటా మ్యాప్ చేసాం సక్సెస్‌ఫుల్‌గా. ఇప్పుడు ఈ డేటా మనము డేటాబేస్‌లోకి ఇన్సర్ట్ చేయాలి. సో, మీకు గుర్తుంటే మనం ఫ్లోస్‌లో ఏం చేసామంటే డేటా ఒక రికార్డ్‌కి అసైన్ చేసిన తర్వాత ఇన్సర్ట్ అనే ఒక కాంపోనెంట్ యూజ్ చేసాం. ఇన్సర్ట్ అనే కాంపోనెంట్ యూజ్ చేసి డేటా మ్యాపింగ్ సంథింగ్ అలా చేసాం. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకు డీఎంఎల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. డీఎంఎల్ స్టేట్మెంట్స్ అంటే ఒక రికార్డ్‌లో ఉన్న డేటాని మీరు మానిప్యులేషన్ చేస్తున్నప్పుడు, మానిప్యులేషన్ అంటే సింపుల్ టర్మ్స్‌లో చేంజ్ చేస్తున్నప్పుడు దానికి డీఎంఎల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్సర్ట్. సపోజ్ మీరు ఒక రికార్డ్‌ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఇన్సర్ట్ అనే కమాండ్ ఉంటుంది. అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ అనే కమాండ్ ఉంటుంది. డిలీట్ కోసం డిలీట్ అనే కమాండ్ ఉంటుంది. ఈ 3 మేజర్ డీఎంఎల్ ఆపరేషన్స్ అన్నమాట. డీఎంఎల్ స్టేట్మెంట్స్. బిఫోర్‌లో మనం డీఎంఎల్ స్టేట్మెంట్స్ ఏం చేయలేదు. అక్కడ మనం జస్ట్ డూప్లికేట్స్ చెక్ చేసాము. సింపుల్ వాలిడేషన్ రూల్స్ చేసాము. అండ్ ఎర్రర్ త్రో చేసాం అంతే. అంతేకాని మనం డీఎంఎల్ ఆపరేషన్స్ ఏం చేయలేదు బిఫోర్ ట్రిగ్గర్‌లో. బట్ ఆఫ్టర్ ట్రిగ్గర్‌లో మనం డీఎంఎల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. సో, ఎలా చేయొచ్చంటే ఇన్సర్ట్ అని క్లిక్ చేయండి. కాన్ రికార్డ్ అని పెట్టండి. సింపుల్‌గా. సో, ఇప్పుడు కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఉందో ఈ కాంటాక్ట్ రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. బట్ ఇప్పుడు మనం రాసిన కోడ్ ఇది మీకు వర్క్ అవుతుంది. అస్సలు ప్రాబ్లమ్ లేదు. వర్క్ అవుతుంది. బట్ ఏంటి అంటే ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. ఇది అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్‌లో రాదు. అండ్ ఇది ఒక కరెక్ట్ వే కూడా కాదనమాట. ఎందుకంటే మనకు గవర్నర్ లిమిట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది సేల్స్‌ఫోర్స్‌లో. గవర్నర్ లిమిట్స్ అంటే సేల్స్‌ఫోర్స్ అనేది మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ గుర్తుంచుకోండి. సేల్స్‌ఫోర్స్ అనేది మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ విచ్ మీన్స్ మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. ఒక అపార్ట్మెంట్‌లో 20 మెంబర్స్ ఫ్లాట్ లైక్ ఈ టెనెంట్స్ ఉంటే దాంట్లో ఒక టెనెంట్ ఎక్కువ వాటర్ యూజ్ చేసుకుంటే అదర్ టెనెంట్స్ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుందో అలానే సేల్స్ ఫోర్స్‌లో వాళ్ళ సర్వర్ అనేది అందరి క్లయింట్స్‌కి షేర్ చేసుకుంటారు. సో, ఒక క్లయింట్ ఎక్కువ రిసోర్స్ యూజ్ చేసుకుంటే ఇంకో క్లయింట్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఈ లిమిట్స్ అయితే ఇంప్లిమెంటేషన్ చేశారు.
ఈవెన్ మనం ఆబ్జెక్ట్స్ గురించి డిస్కషన్ చేసినప్పుడు పర్ ఆబ్జెక్ట్ మనం 500 ఫీల్డ్స్, 40 రిలేషన్‌షిప్స్, 100 వాలిడేషన్ రూల్స్ ఇలా చేయొచ్చని మనం లిమిటేషన్స్ చూసుకున్నాం. కోడింగ్ టైమ్‌లో కూడా మనకు అలా లిమిటేషన్స్ ఉంటాయి. స్పెసిఫిక్‌గా డీఎంఎల్ రిలేటెడ్. ఈ డీఎంఎల్ రిలేటెడ్ ఉంది కదా! ఏదైతే డీఎంఎల్ ఆపరేషన్ మీరు పర్ఫార్మ్ చేస్తున్నారో ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ అవి మాక్సిమం మీరు 100 కన్నా ఎక్కువ పర్ఫార్మ్ చేయలేరు. 100 పర్ ఒక ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ అంటే ఈ క్లాస్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది కదా! ఇది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతే ఈ క్లాస్ ఇన్‌సైడ్ ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా! ఈ క్లాస్ ఇన్‌సైడ్‌లో 100 టైమ్స్ ఈ ఇన్సెట్‌ని మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ వేరే క్లాస్ ఉందనుకోండి దీంట్లో సెపరేట్ 100 టైమ్స్ మళ్ళీ. ఏ క్లాస్‌కి సారీ ఏ మెథడ్‌కి ఆ మెథడ్ సెపరేట్ 100 టైమ్స్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? మరి ఇక్కడ మనం ఓన్లీ వన్ టైమే ఇన్సర్ట్ చేస్తున్నాం కదా! 100 టైమ్స్ అయితే మనకి ఇంకా 99 టైమ్స్ ఉందనేసి మనకు డౌట్ వస్తది. పాయింట్ ఏంటంటే మనకి ట్రిగ్గర్ డేటా ఎలా వస్తుంది? బల్క్‌లో వస్తుంది. మేబీ అది 1 రికార్డ్ అనే రావచ్చు. ఆర్ మాక్సిమం 200 రికార్డ్స్ అనే రావచ్చు. సో, మాక్సిమం 200 రికార్డ్స్ ఉంటాయి. సో, 200 రికార్డ్స్ వచ్చినప్పుడు మనం ఫర్ లూప్ చేస్తున్నాం. ఫస్ట్ అకౌంట్ రికార్డ్ వచ్చింది. ఆ అకౌంట్ రికార్డ్ రిలేటెడ్ కాంటాక్ట్స్‌ని డేటా మ్యాప్ చేసాం. అండ్ ఆ కాంటాక్ట్‌ని ఇన్సర్ట్ చేసాం. ఫస్ట్ రికార్డ్ సక్సెస్‌ఫుల్‌గా ఇన్సర్ట్ అయింది. 10థ్ రికార్డ్ వచ్చింది. 10థ్ రికార్డ్ డేటా మ్యాప్ చేసాం. ఇన్సర్ట్ చేసాం. 98 రికార్డ్ వచ్చింది. కాంటాక్ట్ రికార్డ్ డేటా మ్యాప్ చేసాం. కాంటాక్ట్ రికార్డ్‌ని ఇన్సర్ట్ చేసాం. 99థ్ అకౌంట్ రికార్డ్ వచ్చింది. 99థ్ అకౌంట్ రికార్డ్ రిలేటెడ్ కాంటాక్ట్ రికార్డ్‌ని ఇన్సర్ట్ లైక్ డేటా మ్యాపింగ్ చేసాం. అండ్ ఇన్సర్ట్ కూడా చేసాం. బట్ 100థ్ రికార్డ్ 100థ్ రికార్డ్ కూడా మీకు ఇష్యూ లేదు. సో, 100థ్ అకౌంట్ రికార్డ్ వచ్చింది. దాని రిలేటెడ్ కాంటాక్ట్ ఏదైతే ఉందో డేటా మ్యాప్ చేసి ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు 101 అకౌంట్ రికార్డ్ 101 అకౌంట్ రికార్డ్ వచ్చింది. ఎందుకంటే మనకు 200 రికార్డ్స్ ఉన్నాయి ఈ లిస్ట్‌లో. దీంట్లో 100 అకౌంట్స్ వాటి రిలేటెడ్ కాంటాక్ట్స్‌ని ఇన్సర్ట్ చేసాం సక్సెస్‌ఫుల్‌గా. బట్ ఇప్పుడు ఏదైతే 101 అకౌంట్ వచ్చిందో దాని రిలేటెడ్ కూడా మనం అకౌంట్‌ని ఇన్సర్ట్ చేయాలి. సో, డేటా మ్యాప్ చేసాం బానే ఉంది. ఇన్సర్ట్‌కొచ్చేసరికి సేల్స్‌ఫోర్స్ ఆల్రెడీ చెక్ చేస్తుంది. ఈ స్పెసిఫిక్ మెథడ్‌లో ప్రెజెంట్ ఎగ్జిక్యూట్ అయితుంది కదా! అంటే స్పెసిఫిక్ మెథడ్ అంటే కంప్లీట్ లైఫ్ టైమ్ 100 టైమ్స్ కాదు. అది ఎగ్జిక్యూట్ అయ్యే ఎవ్రీ టైమ్ 100 టైమ్స్ అన్నమాట. సపోజ్ ఇది ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు 100 టైమ్స్. నెక్స్ట్ టుమారో ఎగ్జిక్యూట్ అవుతే మళ్ళీ ఫ్రెష్‌గా 100 టైమ్స్ ఉంటుంది. లేదు ఇంకో 1 మినిట్ తర్వాత మళ్ళీ స్పెసిఫిక్‌గా ఎగ్జిక్యూట్ అవుతే మళ్ళీ అప్పుడు ఇంకో 100 టైమ్స్ ఉంటుంది. సో, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయినా అప్పుడు 100 టైమ్స్ ఫ్రెష్‌గా వస్తుంది. సో, ఇప్పుడు ఓన్లీ మనం 100 రికార్డ్స్ ప్రాసెస్ చేసాం. ఈ 101 రికార్డ్ రాగానే సేల్స్‌ఫోర్స్ చెక్ చేసింది. ఆల్రెడీ 100 డీఎంఎల్ ఆపరేషన్స్ మీరు పర్ఫార్మ్ చేశారు. ఇది 101. సో, ఇక మీరు పర్ఫార్మ్ చేయలేరు అని ఎర్రర్ త్రో చేస్తుంది. ఆ ఎర్రరే 101 ఎర్రర్ రైట్? 101 ఎర్రర్ అంటారు దాన్ని. 101 ఎర్రర్ అంటే 100 డీఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయగలిగితే మనము ఎక్స్‌ట్రా 100కి మించి పర్ఫార్మ్ చేయడానికి ట్రై చేసాం. అందుకే 101 ఎర్రర్ అయితే వస్తుంది. ఇది రిలేటెడ్ టు ద డీఎంఎల్ ఆపరేషన్స్. ఇంకొకటుంటుంది డేటా రిట్రీవల్. మనకి ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ ఉన్నాయి కదా! ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ కూడా సపోజ్ ఈ సినారియో కాకుండా నేను నార్మల్‌గా చెప్తున్నా. మనం కాంటాక్ట్ డేటా రిట్రీవ్ చేయాలి. ఈ అకౌంట్ అండర్‌లో ఉన్న కాంటాక్ట్ డేటా రిట్రీవ్ చేయాలి. అందుకోసం మీరేం చేశారంటే లిస్ట్ కాంటాక్ట్ అని ఒకటి తీసుకొని న్యూ లిస్ట్ అని సంథింగ్ ఇలా కాంటాక్ట్ అండ్ ఇక్కడ సెలెక్ట్ ఐడి నేమ్ అకౌంట్ ఐడి ఫ్రమ్ కాంటాక్ట్ వేర్ అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు acc.id ఇలా డేటా రిట్రీవల్ చేశారనుకుందాం. ఇప్పుడు ఈ ఏదైతే ఎస్ఓక్యూఎల్ క్వెరీ ఉందో అది ఇన్సైడ్ ఫర్ లూప్ ఉంది. రైట్? ఇన్సైడ్ ఫర్ లూప్ ఉంది. ఇది కూడా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఆల్మోస్ట్ 150 టైమ్స్ కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇష్యూ ఏం లేదు. బట్ 151 తర్వాత ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ మనం మాక్సిమం 150 ఎగ్జిక్యూట్ చేయొచ్చు ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ గుర్తుంచుకోండి. ట్రాన్సాక్షన్ అంటే ఈ మెథడ్ వన్ టైమ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు. నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయితే మళ్ళీ 100 టైమ్స్ అండ్ మళ్ళీ 150 టైమ్స్. సో, ఎస్ఓక్యూఎల్ క్వెరీ అనేది 150 టైమ్స్ మాత్రం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో, 150 ఈ ఏవైతే అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయో మనకు 200 వచ్చాయి కదా! ఇప్పుడు ఆ 200 రిలేటెడ్ మనకు ఆ కాంటాక్ట్స్ అన్నీ కావాలి. బట్ ఓన్లీ 150 వరకు మనం పాసిబుల్ అయింది. రిమైనింగ్ ఏదైతే 150 తర్వాత రికార్డ్స్ పాసిబిలిటీ ఉందో అది అవ్వలేదు డ్యూ టు ద ఎర్రర్. ఏది 151 ఎర్రర్ వచ్చినప్పుడు. రైట్ ఇవి 2 మేజర్ ఎస్ఓక్యూ లైక్ 2 మేజర్ గవర్నర్ లిమిట్స్. ఇవి కాకుండా హీప్ సైజ్ అని ఉంటుంది. అండ్ దెన్ మనకి ఇది కాకుండా సీపీయూ టైమ్ ఔట్ అని ఉంటుంది. అది కూడా చెప్తాను.
ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ఫ్లోస్ ఏవైతే మనం చేసామో ఇక్కడ మనం ఫస్ట్ అకౌంట్ ఐడీస్‌ని ఒక సెట్ లోపల స్టోర్ చేసుకొని అండ్ ఆ సెట్‌ని యూజ్ చేసి ఎట్ ఏ టైము వాటెవర్ ఆ కాంటాక్ట్ రికార్డ్స్ ఉన్నాయో, వాటెవర్ అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయో వాటన్నిటి రిలేటెడ్ ఎట్ ఏ టైమ్ సింగిల్ ఎస్ఓక్యూఎల్ క్వెరీలో అన్ని రికార్డ్స్ రిట్రీవ్ చేసామన్నమాట. బెస్ట్ ప్రాక్టీసెస్. దీనివల్ల హిట్ అవ్వదు 151. దీనివల్ల హిట్ అవుతుంది. ఎందుకంటే ఇన్‌సైడ్ ఫర్ లూప్ ఉంది. సో, ఎప్పుడైనా ఇన్‌సైడ్ ఫర్ లూప్ ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ అయితే రాయకూడదు. అండ్ ఈవెన్ డీఎంఎల్ ఆపరేషన్స్ కూడా పర్ఫార్మ్ చేయకూడదు. ఫైన్. నెక్స్ట్ హీప్ సైజ్. బేసిక్‌గా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దానికి మెమరీ అనేది అలొకేట్ అవుతుందన్నమాట. సో, ఆ మెమరీ ఎందుకు అలొకేట్ అవుతుందని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మీరు డేటా రిట్రీవల్ చేస్తున్నారు. ఏది డేటాబేస్ నుంచి కొంచెం డేటా కావాలి కాబట్టి ఆ డేటా రిట్రీవల్ చేస్తున్నారు. రిట్రీవల్ చేసిన డేటాని మీరు ప్రోగ్రామ్‌లో స్టోర్ చేసుకుంటున్నారు కదా! మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మనం స్టోర్ చేస్తున్నాం అకౌంట్ డేటా అనేసి. రైట్? సో, ఈ స్టోర్ చేసిన డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలి? అది లైక్ ఇప్పుడు ఒక 1000 రికార్డ్స్ ఉంటే అట్‌లీస్ట్ అది ఒక 1 ఎంబీ అన్నా తీసుకుంటుందనుకుందాం. ఇప్పుడు 1000 రికార్డ్స్‌ని మీరు సీఎస్‌వి ఫైల్ విచ్ మీన్స్ ఎక్సెల్ ఫైల్‌లో యాడ్ చేస్తే అది అట్‌లీస్ట్ 5-10 ఎంబీ ఉంటుంది. ఆ 5-10 ఎంబీ సీఎస్‌వి ఫైల్‌లో చూపించింది. అలానే ప్రోగ్రామ్‌లో కూడా మీరు డేటా స్టోర్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్‌లో కొంచెం మెమరీ అనేది ఆక్యుపై అవుద్ది. మాక్సిమం మనం ఆల్మోస్ట్ 6 ఎంబీ వరకు ఆక్యుపై చేసుకోవచ్చు. చాలా తక్కువ అనేసి మీకు డౌట్ రావచ్చు. అస్సలు తక్కువేం కాదు. 6 ఎంబీ అనేది చాలా ఎక్కువ. అండ్ నెక్స్ట్ ఈ 6 ఎంబీకి మించి మీరు ఏదైనా స్టోర్ చేయగలనుకుంటే అప్పుడు హీప్ సైజ్ మెమరీ అనేది హిట్ అవుతుంది. దాని రిలేటెడ్ ఎర్రర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి అంటే ఏం లేదు. మరీ ఎక్కువ డేటా రిట్రీవ్ చేయకూడదు. డేటాని ఫిల్టరేషన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు అన్ని అకౌంట్ రికార్డ్స్ రిట్రీవల్ చేస్తే ఒక 1,00,000 అకౌంట్ రికార్డ్స్ ఉంటే చాలా హెవీ కదా! అలా కాకుండా మీకు కావాల్సిన ఈ కాంటాక్ట్ స్పెసిఫిక్ అకౌంట్స్ రిట్రీవల్ చేస్తే ఓన్లీ 1000 వస్తాయి. సో, ఆల్మోస్ట్ ఇక్కడనే మీరు డేటా రిట్రీవల్, ఫిల్టరేషన్ చేసేసరికి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ స్పేస్‌ని యుటిలైజ్ చేసుకుంటున్నారు. సో, ఫిల్టరేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాసే టైంలో అండ్ హీప్ సైజ్ అదే తగ్గిస్తుంది. నెక్స్ట్ మనకు ఎగ్జిక్యూషన్ టైం. ఒక ప్రోగ్రామ్ ఎంత టైం ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో, ప్రీవియస్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక ఇన్‌సైడ్ ఫర్ లూప్, ఇంకో ఫర్ లూప్ రాయకూడదని మెన్షన్ చేసాం. ఎందుకంటే ఆ ఎగ్జిక్యూషన్ టైం ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ అవుతుందని చెప్పాను. సో, అలా ఎక్కువవుతే ఏంటి అనేసి మీకేం క్లారిటీ లేదు. మనం ఏమనుకుంటామంటే మేబీ ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ అయింది. సరే ఎక్కువ అయితే ఏంటి మనకేం ప్రాబ్లమ్ లేదు కదా! అని మనం అనుకుంటాం. బట్ దానికి కూడా సేల్స్ ఫోర్స్ ఎర్రర్ త్రో చేస్తుంది. రైట్? సో, దీనికి కూడా మీరు ఈ లూప్ ఇన్‌సైడ్ లూప్ చేయడం, ఇంకో లూప్ ఇన్‌సైడ్ లూప్ చేయడం, ఇలా మల్టిపుల్ లూప్ చేయడం ఇవన్నీ చేయకూడదనమాట. అందుకే నేను స్టార్టింగ్ మీకు చెప్పాను. లూప్ ఇన్‌సైడ్ లూప్ చేయకూడదు. టైమ్ ఎగ్జిక్యూషన్ ఎక్కువవుతుంది. ఎగ్జిక్యూషన్ ఎక్కువవుతే ఆ ప్రోగ్రామ్ అనేది ఏమంటారు ఎగ్జిక్యూషన్ అవ్వదు. మిడిల్‌లోనే డ్రాప్ ఔట్ అవుద్ది. అందుకే లూప్ ఇన్‌సైడ్ లూప్ చేయకూడదు. అండ్ డేటా రిట్రీవల్ చేసేటప్పుడు ఫిల్టరేషన్ కరెక్ట్‌గా చేయాలి. ఒక ఫర్ లూప్ ఇన్‌సైడ్ డేటా రిట్రీవల్ కానీ, డేటా మానిప్యులేషన్ కానీ చేయకూడదు. ఈ 4 ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుంచుకోండి. బేసిక్ థింగ్ ఇది. చాలా ఇంటర్వ్యూస్‌లో అడుగుతారు. ఫైన్. సో, బ్యాక్ టు మన సినారియో. ఇప్పుడు మరి ఇది ఎలా ఇన్సర్ట్ చేయాలి? మనకేమో అన్ని కాంటాక్ట్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే సింపుల్ సొల్యూషన్ ఒక లిస్ట్ తీసుకోవాలి. కాంటాక్ట్ కాంటాక్ట్స్ టు బి ఇన్సర్ట్ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ కాంటాక్ట్. నేనేం చేస్తా అంటే ఒక లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్‌కి ఈ కాంటాక్ట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యాడ్ చేసుకుంటా. ఫైన్. సో, ఇప్పుడు ఏమైపోయిందంటే మనం ఇండివిడ్యువల్‌గా ప్రతి కాంటాక్ట్ రికార్డ్‌ని ఇన్సర్ట్ చేయట్లేదు. వాటన్నిటిని ఒక లిస్ట్‌లో యాడ్ చేసుకుంటున్నాం. దీనివల్ల డీఎంఎల్ ఆపరేషన్ పర్ఫార్మ్ అవ్వదు. బట్ స్టిల్ మనకి డేటా అనేది ఉంటుంది. రైట్? ఎందుకు ఇలా ఉంటుంది అంటే లిస్ట్ లోపల ఈచ్ అండ్ ఇండివిడ్యువల్ ఏదైతే రికార్డ్ ఉందో ప్రతి రికార్డ్ స్టోర్ అవుతుంది. ఫస్ట్ అకౌంట్ వచ్చింది. ఆ అకౌంట్ రికార్డ్ రిలేటెడ్ కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఉందో దానికి డేటా మ్యాప్ చేసాం. ఆ కాంటాక్ట్ రికార్డ్ మనకి లిస్ట్‌లో స్టోర్ అయింది. సెకండ్ టైమ్ మళ్ళీ కాంటాక్ట్ రికార్డ్ రాగానే ఇది ఇక్కడ ఉండాలి. సో, సెకండ్ టైమ్ మళ్ళీ అకౌంట్ రికార్డ్ రాగానే ఈ కాంటాక్ట్ రికార్డ్ అనేది ఫ్రెష్‌గా ఇనిషియలైజ్ అవుద్ది. ప్రీవియస్ ఏదైతే డేటా ఉందో అది డిలీట్ అయిపోద్ది. ఎరేజ్ అయిద్దనమాట. సో, మళ్ళీ ఫ్రెష్‌గా మనం సెకండ్ అకౌంట్ రిలేటెడ్ డేటా మ్యాప్ చేసాం. అండ్ ఆ సెకండ్ కాంటాక్ట్‌ని లిస్ట్‌లోకి యాడ్ చేసుకున్నాం. థర్డ్ అకౌంట్ రిలేటెడ్ కాంటాక్ట్ అండ్ లిస్ట్‌లోకి యాడ్ చేసుకున్నాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకు లూప్ అయిపోద్ది కదా! ఇక్కడ లూప్ అయిపోద్ది. దీని లోపల ఇన్సర్ట్
ఏదైతే మీ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ని ఇన్సర్ట్ చేసి ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ అకౌంట్ లోపల 200 రికార్డ్స్ వచ్చిన ఆ 200 రికార్డ్స్ రిలేటెడ్ కాంటాక్ట్ రికార్డ్స్ని మనం డేటా మ్యాపింగ్ చేసి ఒక లిస్ట్లో స్టోర్ చేసుకుంటున్నాం అండ్ ఆ లిస్ట్ని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తున్నాం. అలా ఇన్సర్ట్ చేయొచ్చు, లిస్ట్ని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే సింగిల్ డిఎంఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. ఇంతకుముందుకు ఫర్ లూప్ లోపల ఇన్సర్ట్ పెట్టడం వల్ల ఏమేం చేసాం, ఆల్మోస్ట్ 200 300 ఆర్ వాట్ ఎవర్ ట్రిగ్గర్ రికార్డ్స్ వస్తున్నాయి అవన్నీ పర్ఫామ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సింపుల్ ఇన్సర్ట్, ఆ ఇన్సర్ట్ తోని ఒకటే ట్రాన్సాక్షన్ వాట్ ఎవర్ రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్ని ఎట్ ఏ టైం ఇన్సర్ట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ అయితే ఇప్పుడు సమ్ ఏదో ఇష్యూ వచ్చింది. ఇప్పుడు ఇన్సర్ట్ చేసే టైంలో ఏదో ఒక ఫీల్డ్ని మీరు రాంగ్గా మిస్ మ్యాచ్ చేశారు లేదా సమ్ ప్రాబ్లం వచ్చింది, ఇది ప్రాపర్ డేటా వెళ్ళకపోవడం వల్ల. అప్పుడు ఈ ఇన్సర్ట్ ఫెయిల్ అయింది అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు డేటాబేస్ ఒక ఫామ్లో ఎక్స్పెక్ట్ చేస్తుంది, బట్ కొన్నిసార్లు యూజర్ ఎంటర్ చేసిన తర్వాత మనం డేటా మ్యాప్ చేసిన తర్వాత అదే ఆ ఎక్స్పెక్టెడ్ ఫామ్లో లేదు. అప్పుడు ఇన్సర్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు మీ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోద్ది అండ్ అలా ఎలా పడితే అలా స్టాప్ అవ్వకూడదు. ఏదైతే ఎర్రర్స్ వస్తాయో ఆ ఎర్రర్స్ని మనం హ్యాండిల్ చేయాలన్నమాట. దాన్నే ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటారు ఆర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. ఎర్రర్ హ్యాండ్లింగ్ ఆర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంటే సమ్ సిచ్యువేషన్స్లో అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ వస్తాయి. ఆ వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ని మీరు క్లియర్గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ఏమొచ్చింది ఏంటి అనేసి మనం ఫ్యూచర్లో చూడడం కోసం. దానికోసం మనకు ట్రై క్యాచ్ని అనే ఒక సింటాక్స్ ఉంటుంది. ట్రై అనేది ఒక బ్లాక్, ఇక్కడ ఉంది కదా సింపుల్ ట్రై అనేది ఒక కీవర్డ్, 2 ప్యాకెట్స్ ఓపెన్ అవుతాయి, దాని ఇన్సైడ్ ఇది యాడ్ చేయండి, ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ వాట్ ఎవర్ డిఎంఎల్ ఆపరేషన్ ఉందో అది. అండ్ తర్వాత సిఏటిసి క్యాచ్ అని ఇంకో స్టేట్మెంట్, ఇక్కడ డిఎంఎల్ ఎక్సెప్షన్స్ డి, ఇక్కడ నేను సింపుల్గా సిస్టమ్ డాట్ డీబగ్ డి అని పెట్టేస్తాను. దీని మీనింగ్ ఏంటి అంటే ఈ ట్రై క్యాచ్ బ్లాక్ అనేది ఎలా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుందంటే మన డిఎంఎల్ ఆపరేషన్ ఏదైతే పర్ఫామ్ చేస్తున్నామో ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ ఏదైతే ఉందో ఫస్ట్ ట్రై చేస్తాం మనం. ఓకే, ఇన్సర్ట్ చేయడానికి అప్డేట్ చేయడానికి ఈ ట్రై చేస్తున్న టైంలో ఏదైనా ఎర్రర్ ఫేస్ చేస్తే ఆ ఎర్రర్ ఏదైతే ఉందో ఆ ఎర్రర్ని మనం ఈ క్యాచ్ బ్లాక్ లోపల క్యాచ్ చేసుకుంటాం. మన ప్రోగ్రామ్ అనేది ఏమంటారు క్రాష్ అవ్వదు, బేసిక్ దీన్ని క్రాష్ అంటారు. సో క్రాష్ అవ్వదు అనమాట. క్రాష్ అవ్వకుండా ఒక క్లియర్ ఎర్రర్ మనం చూపించవచ్చు లేదా క్లియర్ ఎర్రర్ని మనము డీబగ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మళ్ళీ మనం తర్వాత వచ్చి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ ఎర్రర్ ఏంటి దేనివల్ల ఏంటి అనేసి మనకు క్లారిటీ రావడం కోసమే ఈ డిఎంఎల్ ఎక్సెప్షన్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో ట్రై అండ్ క్యాచ్ ఈ 2 మెథడ్స్, ఈ బ్లాక్స్ యూజ్ చేసి ఎర్రర్ హ్యాండ్లింగ్ ఆర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేసుకుంటాం. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే పేరెంట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ క్రియేషన్ కోసం ఈ లైన్సే ఉంటాయి. మేబీ మీకు చేంజ్ అవుతే ఏదైతే పేరెంట్ రికార్డ్ ఉందో పేరెంట్ రికార్డ్ చేంజ్ అవ్వచ్చు, చిల్డ్రన్ రికార్డ్ ఏదైతే ఉందో చిల్డ్రన్ రికార్డ్ చేంజ్ అవ్వచ్చు తప్ప సింటాక్స్ ఇదే. ఒక లిస్ట్ తీసుకోండి, ఫర్ లూప్ చేయండి, ఆ చిల్డ్రన్ రికార్డ్ రిలేటెడ్ ఏదైతే రికార్డ్ ఉందో దాన్ని ఇనిషియలైజ్ చేయండి, డేటా మ్యాపింగ్ అండ్ ఇండివిజువల్ కాంటాక్ట్ని రికార్డ్ ఏదైతే ఉందో లిస్ట్ ఉందో లిస్ట్కి మీరు అసైన్ చేయండి. ఈ అసైన్ చేసేటప్పుడు గవర్నర్ లిమిట్స్ మాత్రం మీరు మ్యాండేటరీలీ గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఓక్యూఎల్ డిఎంఎల్ ఆపరేషన్స్. సో డిఎంఎల్ ఆపరేషన్స్ మనకు ఆల్మోస్ట్ 100 ఉంటాయి, రైట్? అండ్ దెన్ ఈ 100 ఒకవేళ హిట్ అవుతుంది అంటే దాని మేజర్ రీజన్ ఏమై ఉంటుంది, మీరు ఫర్ లూప్ ఇన్సైడ్ ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నారు, అందుకే హిట్ అవుతుంది. సో అది చూడండి ఏం పర్ఫామ్ చేస్తున్నాం ఏంటి అనేసి మీరు అనలైజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఓక్యూఎల్ క్వరీస్. ఎస్ఓక్యూఎల్ క్వరీస్ మనకు ఆల్మోస్ట్ 150 ఉంటాయి అండ్ దీనికి ఒకవేళ హిట్ అవుతే 151 ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది, అగైన్ మీరు టూ మినీ ఎస్ఓక్యూఎల్ క్వరీస్ని పర్ఫామ్ చేస్తున్నారు పర్ ట్రాన్సాక్షన్. దానికి కూడా మేజర్ రీజన్ ఏమై ఉంటుంది, మీరు ఫర్ లూప్ లోపల ఏదైనా ఒక ఎస్ఓక్యూఎల్ క్వరీ రాసి ఉంటుంది, రైట్? అది అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనకు హీప్ సైజ్ ఉంటుంది. హీప్ సైజ్ అంటే మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ అనేది ఎంత మెమొరీ అనేది ఆక్యుపై చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ 6 MB, రైట్? సో ఈ 6 MB వరకు మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు దాంట్లో డేటా స్టోర్ చేయొచ్చు.
ఒకవేళ మీరు డేటా స్టోర్ చేయడము అండ్ ఆ డేటా ఏదైతే చేస్తున్నారో ప్రోగ్రామ్ లోపల ఇన్‌కేస్ 6 ఎంబీ కంటే ఎక్కువ అవుతే మీకు అగైన్ ఎర్రర్ వస్తుంది. హీప్ సైజ్ రిలేటెడ్ ఎర్రర్ ఒకటొస్తుంది. నెక్స్ట్ మనకు ఈ టైమ్ లిమిట్ రైట్? ఆ టైమ్ లిమిట్ ఏదైతే ఉందో సీపీయూ టైమ్ లిమిట్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 10 సెకండ్స్ వరకు ఉంటుంది. రైట్? ట్రిగ్గర్స్‌లో స్పెసిఫిక్‌గా 10 సెకండ్స్ వరకు. సో, మీరు ప్రోగ్రామ్ ఏదైతే రాసారో అది కంప్లీట్ ఎగ్జిక్యూట్ స్టార్ట్ నుంచి ఎండ్ అవ్వడానికి 10 సెకండ్స్ టైమ్ ఉంటుంది. మీరు ఎంత కాంప్లెక్స్ అయినా చేయండి. ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయినా రాయండి. ఈవెన్ 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ అయినా రాయండి. ఈ ప్రోగ్రామ్ అనేది వితిన్ ద 10 సెకండ్స్ టైమ్ లిమిట్ లోపు అవ్వాలి. ఒకవేళ అవ్వకపోతే టైమ్ అవుట్ ఎర్రర్ ఏదైతుందో సీపీయూ టైమ్ అవుట్ ఎర్రర్ అనేది వస్తుంది. సో, హీప్ సైజ్, టైమ్ అవుట్, ఎస్ఓక్యూఎల్ క్వెరీస్, డీఎంఎల్ ఆపరేషన్స్ ఇవి మేజర్‌గా ఉండే మనకు లిమిట్స్ అన్నమాట. ఈ లిమిట్స్‌ని కన్సిడరేషన్ చేసి వాటెవర్ అపెక్స్ ట్రిగ్గర్ మీరు రాస్తారో అవి రాయాలి. అండ్ ఈవెన్ ప్రెజెంట్ డ్యూరింగ్ మనం ఏవైతే రాస్తున్న ట్రిగ్గర్స్ ఉన్నాయో మీరు ఈ ఫార్మాట్ ఫాలో అయిపోయినా సరిపోతుంది. ఎక్స్‌ట్రా మళ్ళీ ఇంకేం ఫాలో అవ్వాల్సింది లేదు. మనం ప్రెజెంట్ బిల్డ్ చేస్తున్న ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ మీ కోడ్ రివ్యూ చేసినా, ఏం చేసినా ఇంతకంటే మించి ఇంకా బెస్ట్ కోడ్ అయితే రాయలేమన్నమాట. సో, ఎలా అయితే బెస్ట్ పాసిబుల్ వేలో మనం కోడ్ రాయగలుగుతున్నామో అలానే రాస్తున్నాం. మీరు ఇదే ఫార్మాట్ ఫాలో అవ్వండి. ఇన్‌సైడ్ ఫర్ లూప్ ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ చేయడము ఆర్ డీఎంఎల్ ఆపరేషన్స్ చేయడము ఆపేయండి. అండ్ దెన్ టూ మెనీ డేటా రిట్రీవల్ చేయడం. లైక్ ప్రాపర్ ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాసేటప్పుడు మీకు ఏ రికార్డ్స్ అయితే కావాలో ఆ రికార్డ్స్‌నే రిట్రీవ్ చేయండి. దానికోసం ఫిల్టరేషన్ వేర్ కండిషన్ యూజ్ చేయండి. హావింగ్ ఆర్ వాటెవర్ ఫిల్టరేషన్ మెథడ్స్ ఉన్నాయో, వాటెవర్ ఫిల్టరేషన్ కీవర్డ్స్ ఉన్నాయో అవన్నీ యూజ్ చేసి మీకు కావాల్సిన అక్యురేట్ రికార్డ్స్ మాత్రమే రిట్రీవ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఈ లూప్ ఇన్‌సైడ్ లూపు ఆర్ ఇంకో లూప్ ఇన్‌సైడ్ లూపు ఇలాంటివి ఎక్కువ పెర్ఫార్మ్ చేయకండి. అండ్ కాంప్లెక్సిటీ ఎక్కువ చేయకండి. సో దట్ టైమ్ లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ లోపు మీ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లేదంటే టైం కన్నా ఎక్కువైనప్పుడు అగైన్ మళ్ళీ మీకు ఇష్యూ వస్తది. సో, ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. అండ్ ఇది ఈ సీపీయూ టైమ్ లిమిట్ అనేది మీరు ఎక్కువ డేటా రిట్రీవల్ చేశారు. సపోజ్ ఒక 50,000 రికార్డ్స్ రిట్రీవ్ చేశారు. లేదా ఒక 1,00,000 రికార్డ్స్ రిట్రీవ్ చేశారు. బట్ అది హీప్ ఏదైతే హీప్ సైజ్ ఉందో 6 ఎంబీ అదేం హిట్ అవ్వలేదు. జస్ట్ మీరు బిలోనే 6 ఎంబీ ఉన్నారు. మీ దగ్గర 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి అండ్ ఇంకో డేటా రిట్రీవ్ చేశారు. ఇంకో ఆబ్జెక్ట్ అవి ఒక 10,000 ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ రెండిటిని మీరు ఒక లూప్ ఇన్‌సైడ్ లూప్ చేసి ట్రై చేయండి. సో, 1,00,000 మల్టిప్లైస్ విత్ 10,000 సో, ఎన్ని టైమ్స్ అది లూప్ అవుద్ది? ఆల్మోస్ట్ రైట్. సో, నాకు కూడా ప్రాపర్ ఐడియా లేదు ఎంత నంబర్ అనేది. బట్ ఆ నంబర్‌ని కంప్లీట్ చేయాలి. ఆ లూప్ కంప్లీట్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటుంది? అలా కాకుండా 1,00,000 రికార్డ్స్ వస్తే 1,00,000 రికార్డ్సే మనం లూప్ చేసగలిగితే ఏది విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్ తీసుకుంటే 1,00,000 టైమ్స్‌లోనే అయిపోద్ది. మీరు 2 లిస్ట్‌లు తీసుకొని లూప్ ఇన్‌సైడ్ లూప్ చేస్తే 1,00,000 మల్టిప్లైస్ విత్ 10,000 ఇంకా వాటెవర్ నంబర్ వస్తుందో అది. దీనికి దానికి ఆల్మోస్ట్ 10x ఆర్ 100x డిఫరెన్స్ ఉంటుంది. టైమ్ టేకింగ్ ఏదైతే ఉందో. అందుకే ప్రాపర్‌గా మ్యాప్ యుటిలైజేషన్ మనం చేయాల్సి ఉంటుంది. అలా అయితే మనకు ఈ సీపీయూ టైమ్ అవుట్ ఏదైతే ఉందో అది హిట్ అవ్వదు. హీప్ సైజ్‌కి సింపుల్ డేటా ఫిల్టరేషన్ కరెక్ట్‌గా చేయండి సరిపోతుంది. ఫైన్. సో, ఎనీవే ఇది పేరెంట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్‌ని క్రియేషన్ చేయడం. ఇదొక సింపుల్ ఎగ్జాంపుల్ రైట్? ఇది కాకుండా మనకి ఇంకా అరౌండ్ 3-4 సినారియోస్ ఉంటాయి. అవి చాలా మేబీ మీడియం టు టఫ్ ఆర్ మీడియం టు హార్డ్ లాజిక్స్‌తోని ఉంటుంది. ఇవాళ చేసింది చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు మీరు ఆఫ్టర్ ట్రిగ్గర్స్‌లోనే ఈజియెస్ట్ ట్రిగ్గర్ సినారియో ఏదైనా ఉంది అంటే అది ఇదే. రైట్? సో, ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ టుమారో ఒకవేళ చిల్డ్రన్ రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్‌ని ఎలా అప్డేట్ చేయాలి? లేదా పేరెంట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్‌ని అప్డేట్ చేయడం. ఇలాంటి అదర్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రాక్టీస్ చేద్దాం. అండ్ మేజర్‌గా మన కాంప్లెక్సిటీ వచ్చేది అప్డేట్ సినారియోలు మాత్రమే. సో, ఇవాళ చేసిన సినారియోలో పెద్దగా మీకు కాంప్లెక్సిటీ ఏమి ఇన్వాల్వ్ అవ్వదు. ఓన్లీ అప్డేట్ సినారియోస్‌లో మ్యాప్ యుటిలైజేషన్ వస్తుంది. డేటా రిట్రీవల్ వస్తుంది. కాంప్లెక్స్ లాజిక్ ఇన్వాల్వ్ అవుతుంది. ఫైన్. సో, ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇన్ కేస్ స్టక్ అయితే డౌట్స్ ఉంటే అడగండి. ఫైన్. క్లియర్?